నేను మీ డాక్టర్ రఘు గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ శ్రీకృష్ణ హెల్త్ సెంటర్. కడుపులో నొప్పి కానీ, పొత్తి కడుపులో నొప్పి అని చాలామంది పేషెంట్స్ వస్తారు. ఇలా నొప్పని వచ్చినప్పుడు మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే క్లినికల్ ఎగ్జామినేషన్ పేషెంట్‌ని చూడాలి. దాని తర్వాత ఎప్పుడొస్తుంది నొప్పి, నెలసరితో సంబంధం ఉందా, నెలసరితో సంబంధం లేకుండా ఉందా అనేది హిస్టరీ తీసుకుంటాం. ఎన్ని రోజుల నుంచి వస్తుంది నొప్పి, నొప్పి వచ్చింది అక్కడే ఉంటుందా, పక్కకేమైనా వెళ్తుందా, బ్యాక్‌కేమైనా వెళ్తుందా, ఒకసారి కాళ్ళు కూడా లాగుతుందా నొప్పి ఏమన్నా అన్నది. నెక్స్ట్ ఏంటంటే ఈ నొప్పి దేని మూలంగా వస్తుంది, గర్భసంచికి, అండాలకి సంబంధించిన నొప్పా, లేకపోతే వేరే చోట ఏమన్నా ప్రాబ్లమ్ మూలంగా ఏమన్నా నొప్పి ఏమన్నా వస్తుందా. దీనికి ఏంటంటే స్కానింగ్ తీసుకోవటం, కొంత క్లినికల్ హిస్టరీ తీసుకోవటం, దాని ద్వారా మనకి హెల్ప్ అవుతుంది. ఒకటి ఏంటి అంటే గర్భసంచి ద్వారా వచ్చేది నొప్పి అంటే గర్భసంచి వాపు కానీ, ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నప్పుడు, నెలసరి టైంలో, నెలసరి ముందు కానీ, పొత్తి కడుపులో పీరియడ్ వచ్చే ముందు తట్టుకోలేని నొప్పి వస్తుంది. నెక్స్ట్ అండాల మూలంగా ఏమైనా కంతిలున్నా, బాగా పెద్ద కంతిలున్నా, చాక్లెట్ సిస్ట్ కానీ ఎండోమెట్రియోసిస్ అంటాం. అలాంటప్పుడు నెలసరితో సంబంధం లేకుండా మామూలు సిస్ట్‌లో అయితే పెయిన్ వస్తుంది. చాక్లెట్ సిస్ట్, ఎండోమెట్రియోసిస్ అన్నప్పుడు పీరియడ్ మొదలయ్యే ఒక 1 వీక్ 10 డేస్ నుంచి మొదలవుతుంది. అదే మనం గర్భసంచి వాపు అనుకున్నాం కదా, అది కంటిన్యూయస్‌గా పీరియడ్ అయినప్పుడు ముందు కూడా ఇంకొక 1 వీక్ కూడా ఉంటుంది. అది పర్సన్ బట్టి డిఫర్ అవుతుంది. దీనికి మోస్ట్ యాక్యురేట్ ఏంటంటే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవటం. దీన్ని బట్టి మనం బాగా డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోవటం. థ్యాంక్ యూ.